కీర్తన గ్రంథము 146 అధ్యాయం. Psalms chapter 146 verse 1 to 4. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములో నాడే నశించును. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఈరోజు ఈ రెండు విషయాలు దేవుడు మనతో మాట్లాడిన ఆశపడతా ఉన్నాడు. చూడండి మరి ఇప్పుడు 147 అధ్యాయం మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. హల్లెలూయా. ఏది మంచిదని ఇక్కడ రాయబడి ఉందండి? దేవుని స్తుతించడము, దేవునికి స్తోత్రగానము చేయటము చాలా మంచిది. ఈరోజు మరి మనము రాజులను నమ్ముతా ఉన్నాం, అధికారులను నమ్ముతా ఉన్నాం, లేదంటే నరులను, లేదంటే మన వారిని, మన తోటి వారిని, అనేక మందిని నమ్మి 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 మనం ఈరోజు చాలా మంది మోసపోతా ఉన్నాం కదా. కొంతమంది అంటారు కదా, అన్నా నా వాడే అని నమ్మానన్నా కానీ నన్ను మోసం చేశాడన్న కదా. నమ్మకం ఈరోజున మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? ఎవరు మనకు రక్షణ కలుగు చేస్తారు? ఎవరు మనలను నరకము నుంచి తప్పిస్తారు? అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించాలా, అటువంటి వ్యక్తిని మనం స్తుతించాలా. హల్లెలూయా. ఇంకా మీ అందరికీ ఎక్కువ చెప్పడం అవసరం లే. ఎవరిని నమ్ముకోవాలి? మనం అందరము యేసయ్యని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే మనందరినీ రక్షించగల సామర్థ్యం గల దేవుడు మన యేసయ్యే. ఎవరి కాపుదలలో మనం ఉన్నాం, ఎవరిని మనం నమ్ముకుతా ఉన్నాం అనేది మనం గ్రహించుకోవాలి. దేవుని బిడ్డలారా, వాక్యం శ్రేష్టంగా సెలవిస్తూ ఉంది, యెహోవాను నమ్ముట మంచిది, దేవుని నమ్ముట మంచిది. సరే, నమ్మితే ఆయన ఏం చేస్తాడంట? బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. బాధలు ఉన్న వారికి రాజులు న్యాయం తీర్చగలుగుతారా? నరులు న్యాయం తీర్చగలుగుతారా? పోనీ నీ వారు నీకు న్యాయం చెప్పగలుగుతారా? ఏరా నీ కాడికి వచ్చినాము, ఏదో న్యాయం చెప్తావు, ఏదో ఒక న్యాయం చెప్పరా అంటే, నాకెందుకు స్వామి మీ పంచాయతీ అని అంటాడు కదా. ఏంది నిన్ను నమ్ముకొని నీ దూరం వచ్చి అట్టంటావు ఏంది? ఏదో ఒకటి చెప్పు, నువ్వు చెప్తే చాలు, నాకేం తెలుసు, నేనేం చెప్పను కదా. ఈరోజు మనుషులు మనము ఎంత నమ్మినా ఎంత చేసినా మనకు రక్షణ దొరకదు మనుషుల ద్వారా. మీ బాధలకు న్యాయము దొరకాలంటే ఎవరి వైపు మనం చూడాలా? దేవుని వైపు మనం చూడాలా. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. హల్లెలూయా. ఆకలితో ఉన్న వారికి, ఈరోజు నాకెంతో ఆకలి ఉంది. ఏం ఆకలి? తినే ఆకలి కాదు నేను చెప్పేది, ఆత్మీయమైన ఆకలి. తెలుసుకోవాలి ఇంకా దేవుని గురించి, ఇంకా వాక్యం వినాలా, ఇంకా మందిరానికి సమయానికి వెళ్ళాలా, ఒక పాట పాడాలా, ప్రభుని స్తుతించాలనే ఆకలి నేను కలిగి ఉన్నా. ఈ రోజున దేవుడు నాకు శరీర సంబంధమైన ఆహారం ఇస్తాడు, ఆత్మీయమైన ఆహారం కూడా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఆహారమునిచ్చేవాడు ఆయన, జీవాహారము నేనే కదా. నీ జీవముకు ఆహారం ఇచ్చేవాడు దేవుడే. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఎక్కడ నీకు తృప్తి ఉందని పరిగెడతా ఉన్నావు? దేనికోసం పరిగెడతా ఉన్నావు? ఎవరి మీద నమ్మకం పెట్టుకో ఉన్నావు? అదో అన్నా నిన్నే నమ్ముకోండారా, నాకు పట్టెడు అన్నం పెడతావు అని, ముస్లిమోపు నాకు నువ్వే ఏదో ఒక పట్టెడు అన్నం పెడతావు, నీ మీదే పెట్టుకోండిరా పెద్దోడా. అప్పుడు కథ చూద్దాంలే కదా, అప్పుడు ఆలోచన చూద్దాంలే, అప్పుడు సంగతులు ఎట్టుంటాయి అమ్మా, అప్పుడు సంగతి ఎట్టుంటాయిలే డాడీ, మనకెందుకు ఇప్పుడు కదా. మనల్ని ఆకలి తీర్చేటువంటి గ్యారెంటీ లేదు. ఒకవేళ ఎవరైనా నీ ఆకలి తీరుస్తున్నారనుకో ఈ లోకంలో,
నీకు ఏదైనా సహాయం చేస్తున్నారనుకో, ఖచ్చితంగా వానికి ఏదో నీ ద్వారా అవసరం ఉంది కాబట్టి నీకు మేలు చేయాలనో లేదా నీకు ఏదైనా చెయ్యాలనో నీ చుట్టూ తిరుగుతాడు. అదే తను అవసరం లేనప్పుడు నీ దగ్గరకు సహాయం చేయమనో చేస్తాడా? మొదటి కరోనాలో అందరూ వచ్చి సాయం చేసినారు కదా, రెండో కరోనాలో అందరూ వచ్చి సాయం చేసినారు డబ్బున్న వాళ్ళు. మూడో కరోనాలో చేసినాడా? ఎందుకు చేయలే? అమ్మో మళ్ళీ నాలుగో కరోనా వచ్చి అంత బీదలకు పంచి పెడితే మేమేం తినాలా, మా భార్య ఏం తింటుంది, నా బిడ్డలు ఏం తింటారు, నా మనవాళ్ళు ఏం తింటారని మొదటి కరోనా రెండో కరోనా ఆగిపోయింది. దాతలు అందరూ ఆకలి తీర్చడం అంతా ఆగిపోయింది. అది కూడా ఎంత పబ్లిసిటో, ఎన్ని కెమెరాలు కదా, ఎన్ని ఫోటోలు. కరోనాలో ఈరోజు మేము పచ్చిమిరపకాయలు ఎరగడలు పంచినామని ఫోటో తీసి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టుకుంటారు కదా. ఆకలి తీరుస్తున్నారు కానీ ఆత్మీయమైన ఆకలి ఎవరు తీర్చడంలే. దేవుడు అంటున్నాడు, నేను మీకు జీవాహారం ఇస్తాను, ఆత్మీయమైన ఆహారం నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. తర్వాత చదవండి. యెహోవా బంధింపబడి వారిని విడుదల చేయును. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ దానితోనూ బంధించబడ్డావో, నువ్వు ఏ పాపము చేత బంధించబడ్డావో, ఏ అపవాది శక్తి చేతను బంధించబడ్డావో, దేవుడు అంటున్నాడు నీ సంఖ్యలు తెంపేస్తాను. హల్లెలూయా. దేవుడు బాధించు వారిని న్యాయము తీర్చేవాడు, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేవాడు, బంధింపబడిన వారికి విడుదల దయచేవాడు మన యేసయ్య. హల్లెలూయా. మనలను విడుదల చేయడానికి, నరకము నుంచి మనల్ని తప్పించడానికి, మనం అనుభవించాల్సినటువంటి శిక్షలన్నిటినీ నజరేయుడైన యేసయ్య అనుభవించాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మనల్ని విడుదల చేయడానికి అమ్మా, ఏ పాపము చేయని యేసయ్య తను త్యాగం చేశాడు. మన పాప భారమంతా తను మోసుకున్నాడు. ఈరోజున మరి బందీలలో ఉన్నావేమో, ప్రభువుని అడుగు, ఆయన నిన్ను విడుదల చేస్తాడు. ఆయన నువ్వు బంధించబడి ఉంటే చూసి నవ్వేవాడు కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పంజరములో చిలుకలు పెట్టినామనుకోండి, ఒక పంజరములో చిలుకలు పెట్టినామనుకో, దానికి ఎంత ఆహారం పెట్టినా కానీ ఏం ప్రయోజనము? దాని పని ఏంది? బయట స్వేచ్ఛగా ఎగరాలవి, అవునా కదా? ఏ పక్షి అయినా సరే స్వేచ్ఛగా ఎగరాలి. అవి తెచ్చి మనం బోన్లో పెడితే, ఎంత ఆహారం పెడితే ఏం ప్రయోజనం కదా? అదే పొరపాటున ఎవరన్నా పిల్లోలు పోయి గేట్ తీసినారనుకో, అది ఒక్క సెకండ్ అన్న లోపల ఉంటుందా? ఒక్క సెకండ్ అన్నా మళ్ళీ వానికి పడతాయి, ముడ్డి మీద వాతలన్నీ వానికి పడతాయి. ఇంకా ఎందుకు తీసినవరా నువ్వు, మూత ఎందుకు తీసినవరా నువ్వు? చూడరా, మనం డబ్బులు పెట్టి కొన్నాం కదరా, పావురాలన్నీ చిరుకలన్నీ పాయే కదరా కదండి. విడుదల మనం కోరుకోవాలా? హల్లెలూయా. ఎంతకాలం బంధించబడతావు? ఎంతకాలము సైతాను గాని పంజరములో చిక్కుబడి ఉంటావు? ప్రభువుని అడుగు, బందీగా ఉన్న నిన్ను దేవుడు విడుదల చేస్తాడు. యెహోవా గుడ్డివారి కన్నులు తెరువు చేయువాడు. ఈరోజు చాలా మంది లోకములో, ఇప్పుడు నేనంటే అద్దాలు పెట్టుకున్నా కాబట్టి నేను గుడ్డొన్న అయి ఉండొచ్చు, కానీ లోకంలో ఎంతో మంది ఇంకా అంధత్వం ఉన్నారన్నమాట. అంటే యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి అంధులు చాలా మంది ఉన్నారు. ఇంకా యేసు ప్రభు ప్రేమను రుచి ఎరగనటువంటి వారు అనేక మంది గుడ్డివారు ఇంకా ఈ లోకంలో ఉన్నారు. అన్నీ ఉన్నాయి, కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయి, కానీ సృష్టి ఎవరు చేశారనేది ఇంకా అర్థం కావడంలే. కొన్ని లక్షల క్రితము భూమి ఏర్పడింది, కోతుల్లో నుంచి మనిషి వచ్చాడు అంటారు. కానీ కోతుల్లో నుంచి మనిషి వచ్చినట్లయితే ఎన్ని ఏళ్ళు టైం పడుతుంది? లాజిక్ లేదు. కానీ గమనించండి, బైబిల్ శ్రేష్టంగా చెబుతా ఉంది, దేవుడు 6వ దినమున ఆదామును చేసినాడు. హల్లెలూయా. ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచం ప్రారంభం 6వ రోజున ఆదామును దేవుడు చేశాడు. ముద్దగా ఉన్న మట్టిని తీసుకొని తన స్వరూపము తన అరచేతిలో చెక్కి నాసికారంధ్రములో దేవుడు ఏం ఊదాడు? జీవవాయువును ఊదాడు. ఈరోజు మనం గమనిస్తే ఇంకా మనుషులు తెలుసుకోవడంలా, ఎక్కడ మన శాంతి దొరుకుతుంది, ఎక్కడ మన మనోనేత్రాలు తెరవబడతాయి, ఎక్కడ మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి
ఈ బందీతత్వము ఎక్కడికి పోతే మనకు విడుదల దొరుకుతుంది, ఎక్కడికి పోతే మనకు న్యాయం దొరుకుతుందని ఈరోజు మనుషులు ఆలోచన చేయడం లేదు. ప్రయాసపడతా ఉన్నారు, ఎన్నో యాత్రలు చేస్తూ ఉన్నారు, ఎన్నో రాత్రి పగలు ప్రయాసపడతా ఉన్నారు, కానీ వారికి రక్షణ దొరుకుతుందా? దొరకడంలా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని అన్ని వేళలా రక్షిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అన్ని వేళలా కాచుకునే దేవుడు మనకున్నాడు. మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ప్రభు సన్నిధికి వచ్చిన మన అంధత్వము తెరవబడి ఉండాలి. ఇంకా చాలా మంది కళ్ళు తెరవలేదు, ఇంకా గుడ్డి వారిగా ఉన్నారు. పేరుకేమో క్రైస్తవులే, కానీ ప్రార్థన జీవితం లేదు. పేరుకేమో క్రైస్తవులే, దేవుని సన్నిధికి వచ్చే అనుభవం లేదు. పేరుకేమో క్రైస్తవులే, కానీ దేవుని మందిరానికి చేరలేకపోతా ఉన్నారు. నిన్న దినం నా ఫేస్బుక్లో ఒక వీడియో వచ్చింది. క్రైస్తవులంట చర్చికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంట తెలుసా? తాబేలు మాత్రం వస్తారంట. అదే ఆదివారం పూట మాత్రం 8కి లేచి 9కి టిఫిన్ తిని కూర తెచ్చుకొని ఇవి చేసి కదా. అందుకే ఆ వ్యక్తి భలే అన్నాడు, నేను భలే నవ్వుకున్నా దాన్ని చూసి. ఆదివారం అంట క్రైస్తవులు తాబేలు మాత్రం వస్తారంట. ఇంటికి పెట్టేప్పుడు ఎట్ట పడతారంట తెలుసా? సింహము పులి ఎట్టంట పడుతుంది? ఏదైనా ఆహారం కానిచ్చిందనుకో, పులి నిలబడి గమ్మును చూస్తుంటదా, అట్ట పరిగెత్తుతామంట, గబగబ ఇంటికి పోతామంట. చర్చికి వచ్చేటప్పుడు మాత్రం తాబేలు మాదిరి, పోయేటప్పుడేమో సింహము పులి మాదిరి పరిగెత్తుకుంటూ గంతులు వేసుకుంటూ మనము. అందుకే చూడండి, మీరు ఎక్కడైనా సరే ఆమేన్ అంటానే ఒక్కడున్నాడు, 5 నిమిషాల్లో మాయమైపోయారు అంతా. రెండుసేపు ఉందాము, రెండుసేపు ఏదైనా ప్రార్థన చేసుకుందాము, రెండుసేపు చర్చిలో ఏమైనా పనులు ఉన్నాయేమో చూసిపోదాం, వచ్చేదే వారంగా ఒకసారి కదా నా బతుక్కి, రెండుసేపు చర్చిలో కూర్చొని ఆ పని ఈ పని చేసిపోదామని అనుకునే కథే ఉండదు. వచ్చేటప్పుడేమో తాబేలు మాదిరి 10కి 11కి వచ్చేది, పోయేటప్పుడేమో పులి మాదిరి అందరికంటే ముందు లేచి పరిగెత్తేది. హల్లెలూయా. ఇంకా గుడ్డితనము తెలుసుకోవాలి, మనం దేవుని గురించి తెలుసుకోవాలి. అంధత్వం రాకముందే, సర్వము కోల్పోకముందే దేవుని నామాన్ని ఎరగండి. హల్లెలూయా. దేవుడు చేసే మహోన్నతమైన కార్యాలను రుచి చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తర్వాత యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. నువ్వు ఏ సమస్యలో కృంగిపోతున్నావో నిన్ను మనుషులు లేవనెత్తలేరు, నిన్ను అధికారులు లేవనెత్తలేరు, నిన్ను ఎవ్వరు నీకు సహాయము చేయలేరు. గమనించండి దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే, కృంగిపోయినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరికో పోయి అన్నీ చెప్పుకుంటాం. నువ్వు నాకు మంచి స్నేహితును అని వచ్చి నీకు నా బాధ అంతా చెప్పుకుంటాను, ఎవరితో నాకు కదా కదా. మన బాధలన్నీ కూడా మనుషులకు చెప్పుకుంటాం, కృంగిపోతూ ఉంటాం. అప్పుడు వాళ్ళు అంటాడు, ఏం కాదులే కృంగిపోవాకు, ఏం ధైర్యంగా ఉన్నా అంటే, నా వల్ల కాలే నేను కృంగిపోతాను, నా వల్ల కాలే కదా. ఎవడన్నా నేను లేవనెత్తుతాడా? అప్పుడు టక్కున వాళ్ళ భార్య వాళ్ళ అమ్మాయిలో కూడా వచ్చి, ఎరా నీకేం పని రా, వాళ్ళతో వాళ్ళు ఏడుతారు, నీకేం పని, నువ్వు లోపలికి రా. ఊరికి వచ్చి వీనికి చెప్పుకునే నేనంతా నా బాధ అంతా కదండి. ఈరోజు మనము కృంగిపోతా ఉంటే మనం లేవనెత్తేవాడు ఎవడు లేడు. మనం పడిపోతా ఉంటే లేవనెత్తేవాడు ఎవడు లేడు. కానీ దేవుడు అంటున్నాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. హల్లెలూయా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మన యేసయ్య. మన తండ్రి ఎంతో ప్రేమ గలవాడంటే, నువ్వు కృంగిపోతా ఉంటే, నువ్వు ఇట్లా వంగిపోతా ఉంటే దేవుడు చూసి నవ్వేవాడు కాదు. ఈ లోకంలో వాళ్ళందరూ నవ్వుతారు. ఎట్లా తెలుసా? చూడరా వాడు ఒకప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు ఎట్టున్నాడు చూడరా అని ఎగతాలు నాకు నవ్వుతారు కదా. కానీ దేవుడు కృంగిన వారిని ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడంట. ఎట్లాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. హల్లెలూయా. నీతిమంతులంటే దేవునికి చాలా ఇష్టం. మరి బైబిల్లో కళ్యాణ్ మరి దేవుడు పాపుల కోసం వచ్చాడు కదా అంటే, అవును, దేవుడు పాపుల కోసం వచ్చాడు. పాపులను ఏం చేయడానికి వచ్చినాడు? నీతిమంతులుగా మార్చడానికి వచ్చినాడు. అందుకే దేవునికి నీతిమంతులు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఈరోజు నేను నీతిగా బ్రతికితే పైన ఉన్నవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. పైన ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒక్కసారి చూడండి.
బాధపరచబడి వారికి న్యాయము తీర్చును, ఆకలిగొని వారికి ఆహారం ఇయ్యబడును, బంధింపబడిన వారికి విడుదల చేయబడును, గుడ్డి వారి కన్నులు తెరవబడును, కృంగిన వారిని లేవనెత్తును. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, నీతిమంతులను ప్రేమించే దేవుడు మన యేసయ్య. దేవుడు గమనించండి, పాపులను రక్షించేవాడు, పాపులను ప్రేమించేవాడు కానీ పాపాన్ని ప్రేమించేవాడుగా దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. పాపాన్ని అసహించుకునేవాడు దేవుడు. పాపులనేమో ప్రేమిస్తాడు, పాపుల కోసం రక్షణ ఎంతైనా తిప్పలు పడతాడు వాళ్ళని నీతిమంతులుగా మార్చనీకి. కానీ పాపాన్ని మాత్రం దేవుడు ప్రేమించాడు. దేవుడు తన బతికినంత కాలంలో ఎక్కడే కానీ తప్పు చేసినట్టు కానీ పాపం చేసినట్టు కానీ బైబిల్లో లేదు. చివరికి ఆ సేనాధిపతి కూడా, ఆ మరణాన్ని విధించినటువంటి అధికారి కూడా అధికారి ఏమంటాడంటే, ఈయన శ్రేష్ఠుడు, ఈయన నీతిమంతుడు అని అంటాడు. హల్లెలూయా. నిజంగా మన యేసయ్య నీతిమంతుడు, మన తండ్రి నీతిమంతుడు, న్యాయము తీర్చే దేవుడు. అంతలాంటి దేవుని మనం ఆరాధించేటప్పుడు ఏది మంచిదో తెలుసుకో, ఎవరిని నమ్ముకోవాలో తెలుసుకో, ఎవరి మీద నీ దృష్టి పెట్టుకోవాలో తెలుసుకో, ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకో, ఎవరికి సమీపంగా ఉండాలో తెలుసుకుంటే నిజంగా నీ జీవితం దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు, నీ బిడ్డల భవిష్యత్తు దేవుడు తీర్చిదిద్దుతాడు, నీకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు బాగు చేస్తాడు, నీకు న్యాయం తీరుస్తాడు, నీ కుటుంబానికి ఆకలి ఉండనియడు, దప్పిక ఉండనియడు, జీవాహారం అని కలుగు చేస్తాడు, మీకే కొదువ ఉండదు. కృంగిపోయి ఉన్నావేమో లేవనెత్తుతాడు, నిన్ను నీతిమంతుల సభలో నిలబెడతాడు. హల్లెలూయా. అట్లాంటి మనోహరమైన దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి. ఆయన నామాన్ని సన్నుతించండి, ఆయన నామాన్ని అంగీకరించి, దేవా నీవు మాత్రమే మాకు దేవుడు అయి ఉన్నావు, నీవు మాత్రమే మాకు రక్షకుడవు ప్రభువా. ఇక నుంచి మేము మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మేలు. దేవుని ఆశ్రయించండి. మనుషుల సహాయం వ్యర్థము. ఆ పాట కూడా ఉంది కదా, మనుషుల సహాయం వ్యర్థమురా, రాజులనం నీనా వ్యర్థమురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, చివరికి ఉందిరా, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు. హల్లెలూయా. నిజంగా ఎవరికి ఎవరమ్మా ఆలోచన చేయండి. ఈరోజు ఈ లోకంలో నీకు ఎవరున్నారంటే, నాకు ఎదుగో నా చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు ఇప్పటికీ నాతో పాటు ఉన్నాడు అని అంటాం. అదే మనం ఏదైనా శ్రమల్లో ఉన్నప్పుడు ఆ చిన్నప్పటి ఫ్రెండ్ మనతో పాటు ఉంటాడా? అస్సలు ఉండడు కదా. పోనీ మనం ప్రేమించేవారు మన దగ్గర ఉంటారా? అస్సలు ఉండరు. యోబు భార్య అని మీకు ఎన్నోసార్లు చెప్పిన, యోబు భార్య గురించి. యోబు అన్ని కోల్పోయినప్పుడు యోబు భార్య ప్రేమించిందా యోబుని? ఏం కాదులయ్యా, పోతే పోయిందిలే ఆస్తి, పోతే పోయినర్లయ్యా, బిడ్డలు కూతుర్లు అందరూ పోతే పోయినర్లయ్యా, నీకు అన్నే ఉంటలయ్యా అని అనిందా? ఏంది నీసు గార్చుకుంటా గుల్లలన్నీ గలీజ్గా, నువ్వు నీ దేహము అసలు నీతో నేను ఎట్టుండాలా అని చిదిరించుకుంది కదా. అట్లాంటి ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి. ఈరోజు నా ప్రేమ చల్లారిపోయింది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ ఉన్నతమైనది, దేవుని ప్రేమ వర్ణించలేనిది, దేవుని ప్రేమకు పదములు చాలవు. హల్లెలూయా. ఆయన ఈరోజు నుంచి నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని, నిన్ను ప్రేమించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చూడండి తర్వాత, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించువాడు. హల్లెలూయా. ఈ మాట నాకు ఎంత ఇష్టం అంటే, తల్లిదండ్రులు లేని వారిని విధవరాలను దేవుడు ఏం చేస్తాడంట? ఆదరించువాడంట. మీరు ఈ లోకంలో ఎక్కడికైనా పోయి తిరగండి, మీరు ప్రపంచంతో తిరిగిరండి, అనాథలకు విలువ ఉందా? అనాథలకు విలువ ఉందా? అనాథలకు విలువ ఉందా? విధవరాళ్ళకు విలువ ఉందా? విధవరాలు ఎదురుకొస్తే ఎవడన్నా మనం బండి తీసుకుని ముందుకు పోతామా? విధవరాలకి ఏదైనా మనం చెప్పి ఒక కార్యాన్ని స్టార్ట్ చేస్తామా?
పోనీ విధవరాలు ఏడుస్తే ఏందే దరిద్రంగా ఏడుచను అని అంటాం, కానీ ఎందుకు ఏడుచున్నావు అని కన్నీళ్ళు తుడుచామా? అని దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలను నేను ఆదరించి వాడను. హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలు దేవుని ప్రేమ ఏందో మనం చెప్పడానికి. ఎంతో మంది నిజంగా నేను చూస్తూ ఉంటా, నేను ఒక విధవరాల స్త్రీ ఎదురొచ్చిందంటే ఎనిక్కిపోయి ఇంట్లో కూర్చొని నేను గ్లాసు నీళ్ళు తాగి మళ్ళీ వస్తారు పెద్ద. రేపేదో వాళ్ళకి ఆ గతి రానట్టు కదా, రేపేదో వాళ్ళకి ఆ స్థితి రానట్టు, రేపేదో వారు అనాథలుగా అయిపోనట్టు. ఈరోజు మనం ఎంతమందిని బాధ పెడుతున్నామండి. ఇట్లా ఎంతమందిని మనం ఈరోజు ఆదరించుకోకుండా, వారిని ప్రేమించుకోకుండా ఎంతోమంది పక్కన పెడతాం కదా. ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు నువ్వు చేసేది కాదులే ఇది అంటే పక్కకు వా. ఏం మాట్లాడుతున్నాం మనము? ఈరోజు మనం ఆదరించే గుణం మన దగ్గర లేదు. ఎందుకంటే మనం ఈరోజు మానవత్వం మర్చిపోయినాం పూర్తిగా, ప్రేమ మర్చిపోయినాం ఈరోజు పూర్తిగా. మనుషులను ప్రేమగా పలకరించే రోజులు లేవు ఇప్పుడు. నా చిన్నప్పటి కాలంలో అయితే ఎప్పుడైనా ఏదైనా ఊర్లోకి వచ్చినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడైతే ఎవరన్నా వస్తే చాలు ఊరంతా వచ్చేది. బంధాలు, బంధుత్వాలు, ఐక్యత, సహవాసం, ఫ్రెండ్షిప్, మాటలు, తమాషాలు ఎట్లుండేవి. ఇప్పుడు ఎట్లుంది? ఎవరి గృహము వారిదే, ఎవరి తిండి వారిదే, ఎవరి సంపాదన వారిదే, ఎవరింట్లో వాళ్ళు బయటికి రారు, ఒకరితో మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే ప్రిస్టేజీ, ఏమరా నన్ను అట్టనేవు, ఎవరు ఇట్టనేవు అనే గొడవలు పగలు. ఒకప్పుడు ఎన్ని అనుకుంటున్నా గొడవలు పడుతున్నారా? ఒకప్పుడు ఎన్ని తమాషాలు పడుతున్నారు. మరి ఏమైందంటే ప్రేమ లేదు, ఆదరించేవారు లేరు. ఎక్కడైనా చూసుకోండి మీరు, మనల్ని ప్రేమించేవారు లేరు. నేను రీసెంట్గా ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒక పెద్ద ముసలావిడ వచ్చింది. అయితే మాకు జెంట్స్ సీట్లు ఎక్కడ సీట్లు లేవు. నేను లాస్ట్లో కూర్చొని చూస్తూ ఉన్నా, ఆమె ఎక్కి ఉంది. ఒక 4 ఆడపిల్లలు అందరు కలుసుకొని సీట్లు పంచుకొని, 4-5-6 మంది కలుసుకొని ఆడపిల్లలు సీట్లు పంచుకొని కూర్చున్నారు. కానీ ఆ పెద్ద ఆవిడ కట్టపట్టుకొని ఉంది. ఆమెను ఆదరించడం పాపం నిలవలేదు కదా, ఆమె పెద్ద ఆవిడ కదా, ఆమెకు సీట్ ఇద్దామని ఒక్కడు అనుకోలే. గంట సేపు ఆమె నిలబడింది. ఎవరున్నారండి ఆదరించేవారు? ఎవరున్నారని మనల్ని ప్రేమించేవారు ఈ లోకంలో? ఎవరున్నారని నీ బాధ అందరికి పోయి చెప్పుకుంటావు? నీ బాధ ఎవడు తీరుస్తాడని నువ్వు అనుకుంటా ఉండవు? నీ అన్న తీరుస్తాడా, నీ తమ్ముడు తీరుస్తాడా, మీ అక్క తీరుస్తుందా, మీ అమ్మ తీరుస్తుందా, మీ నాయన తీరుస్తాడా? ఎవరి నీ బాధలు తీరుస్తారు? ఎవరు నీ పక్షాన ఉన్నారు? ఈరోజు నామ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఒకప్పుడు ఉండే బంధాలు ఈరోజు ఉన్నాయి మీకు. చిన్న చిన్న వాటిగా గొడవ పడతావు. ఏమమ్మా అంత గొడవలు మీకు? ఏమంత అవసరము? పగలు ప్రతీకారాలు మాట్లాడుకోకుండా ఎందుకు అట్లా ఉండాలి మనము? సమాధానం లేదా? దేవుని ప్రేమ లేదా? దేవునికి మనం ఏం రేపు లెక్క చెప్పాలి, రేపు బల తీసుకోవాలి, రేపు ఆదివారం మళ్ళీ. ఈరోజు మరి మనం ఎట్లా ఉన్నాం? మనుషుని ఎట్లా చూస్తూ ఉన్నాం? కించ చూపు చూడొద్దు, జాగ్రత్త. తక్కువ చేసి చూడదు, జాగ్రత్త. ఎవరి స్తోమత, ఎవరి స్థాయిని బట్టి దేవుడు వారిని దీవిస్తూ ఉంటాడు. అంతేగాని ఏదో ఈరోజు నీ దగ్గర ఉందని నువ్వే పెద్ద గొప్పదానమనో గొప్పవాడమని అనుకోవద్దు. ఒకనొకరు నీ స్థాయి కూడా దిగజారొచ్చునేమో, నాశనం అయిపోవచ్చునేమో. జాగ్రత్త. అందుకే నేను చెప్పేది, దేవుని ప్రేమ కలిగి మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత దేవుని ప్రేమను విస్తరింపజేస్తామో అంత ప్రేమ తిరిగి మనకు వస్తుందండి. ఇది వాస్తవం. మనం ఎంతైతే దేవుని ప్రేమను ప్రజలకు చూపిస్తామో ఆ ప్రేమ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. బా ఎంత ప్రేమించినావు అబ్బా నువ్వు మమ్మల్ని, కదండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆదరించాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ ఒక్క మాట నాకు బైబిల్ అంతట్లో చెప్పాలంటే ఈ మాట నాకు భలే ఇష్టం. ఎందుకంటే దేవుని ప్రేమ ఈ ఒక్క మాటతో తెలిసిపోతుంది. విధవరాలను, తల్లిదండ్రులు లేని వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడంట. హల్లెలూయా. అంటే నాకు ఆదరించడం అంటే ఏం తెలుసా? వాడు ఏడుపు ఆపేంత వరకు భుజం మీద చెయ్యేసి భుజం తట్టి, ఏం కాదులేరా, నేను ఉండలేరా, నేను వచ్చినా లేరా, గమ్మున ఉండరా, ఏడు సర్దులేరా, బాధపడద్దులేరా, ఏం కాదు నీకు, నేను నాయనని కాదో చెప్పు, నేను నీకు అమ్మని కాదో చెప్పు, నేను నీకు అన్నని కాదో చెప్పు అని దేవుడు ఓదార్చి 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 ఆదరించి 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 తన బిడ్డల్లో సంతోషం చూసేంత వరకు ఆయన ఆదరిస్తాడు.
అందుకే ఇంకొక మాట ఉంది బైబిల్లో, బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. హల్లెలూయా. మనము ప్రేమించడం నేర్చుకోవాలా. దేవుని బిడ్డలుగా మనల్ని ఎన్నైనా అనవచ్చు, మనల్ని ఎన్నైనా తిట్టచ్చు, మనల్ని ఎన్నైనా ఏదైనా జరిగించవచ్చు. కానీ మనం సాయంత్రము సూర్యుడు అస్తమించే లోపు మన కోపాన్ని ఏం చేసుకోవాలా? చల్లబరుచుకోవాలా, సమాధాన పడాలా, ప్రేమతో ఉండాలి, ఐక్యతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఏం కాదులేని భుజాలు రాసుకొని వెళ్ళిపోవాలి అంతే. అటువంటి చోట దోషాలు ఉండవు, అటువంటి చోట బాధలు ఉండవు, అటువంటి చోట కృంగుదల ఉండదు. నేను చెప్పేది మీకు ఒకటే, అందరం ఒకటైతే సైతాను గడగడలాడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకటి కావాలా, ప్రార్థనా వీరులంతా ఒకటి కావాలా, దేవుని బిడ్డలందరూ ఒకటి కావాలా. నశించిపోతున్న వారికి సువార్త చెప్పి వారిని నీతిమంతులుగా మార్చాలా. అది మన మీద దేవుడు పెట్టిన భాగ్యం, మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. ఆ పని చేయండి. మీరు కూడా అందరి మాదిరి కలిసిపోయి మీరు గొడవలు, మీరు పగలు, మీరు ప్రతీకారాలు, అలాగేది మాటలు లేకుండా గొడవలు పగలు ఇవన్నీ మనకెందుకమ్మా? ఇవి మనకేమవసరం అయ్యా? మనకు అవి ఎన్ని అవసరం లేదు. మనం ఆదరించే వారిగా మనం ఉండాలి, బాధలు ఉన్న వారికి నెమ్మదినిచ్చే వారిగా మనం ఉండాలి. ఏం కాదులే ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పేవారిగా మనం ఉండాలి. అందుకే దేవుడు ఇంకొక మాట అన్నాడు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఎవరైనా అంగీ లేకుండా నీకు కనపడితే ఒక అంగీ నువ్వేం చేయాలి? అతనికి ఇచ్చేయాలి. నాకు ఆ 2 ఉన్నాయి ఇప్పుడు వేసుకొని పొద్దున వేసుకొని నీకు అనకూడదంట. ఆ గుణం రావాలంట. ఆ విధవరాలు దేవుడి ప్రసంగం అయిపోయినాక తన చిత్తులో ఉండే 2 కాసులు తీసి దేవునికి వేసేసింది. ఉండేది 2 కాసులు. రాత్రి ఇంటికి పోయి మీరైతే అబ్బా టీ తాగాలనే, అబ్బా మేము భోజనం చేయాలనే, అబ్బా మేము ఆకు కొనుక్కోవాలనే, ఒక్కలు కొనుక్కోవాలి అని ఎన్ని ఆలోచన చేస్తామో కదా. దేవునికి ఏదైనా వేయాలనే, కానుకేయాలనే, కానీ కొంతమంది ఇంటికానే డబ్బులంతా పక్కన పెట్టుకొని ఇది నా ఖర్చుకు, ఇది దీనికి, అది దానికి, ఇది కూరగాయలకు, ఇది దానికి, ఇది ఆకులకు, ఇది ఒక్కలకు, ఇది దేవునికి. దేవుని కాడికి వచ్చేసరికి ఎంత ఉంటుందంటే అంత కుప్పంత ఈ వల్ల ఉంటుంది అన్నమాట. కుప్పంత ఏ వల్ల ఉంటుంది? ఈ వల్ల ఉంటుంది. దేవుని కాడికి వచ్చేసరికి అంత చిల్లర 10, 5, 20, 30, 50, 100 చూసినావా? మళ్ళీ బయటికి ఏం చెప్తామంటే మనం మాకు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నాం, రోజుకి మాకు ఒక 500-600, 1000 రూపాయలు దాకా ఖర్చు అవుతుంది కదా. దేవునికి ఏమి ఇచ్చినావు నాయనంటే ఏదో ఒకటి ఎంత ఉన్న కాడికి ఇచ్చాములే. చూడు ఏం మాటలో. దేవునికి ఇచ్చేది మాత్రం చెప్పరు, కానీ దేవునికి ఇచ్చేది మాత్రం ముందుకు రారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోమంటే మాత్రం ఎంతసేపు అయినా చెప్పుకుంటారు. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే ఆదరించడం నేర్చుకోండి. సంఘాలలో ఎంతోమంది విధవరాళ్ళు ఉంటారు, సంఘాలలో ఎంతోమంది తండ్రి లేని వారు ఎంతోమంది ఉంటారు. వారిని మనం ఆదరించాలి, వారిని చీమల్లాగా పక్కన పెట్టి నలపకూడదు. కొంతమంది అయితే సంఘాలలో వందనాలు కూడా చెప్పుకోరు. అదేం దరిద్రం, అదేం పోయే కాలము. వందనాలు కూడా చెప్పుకోరు ఒకరికొకరు. ప్రేమతో ఉండండి. ఒకవేళ ఈ మాటలు ఎవరైనా వింటా ఉన్నారేమో, వింటున్న వారందరూ గమనించుకొని ఒకరినొకరు ఆదరించుకోవడం నేర్చుకోండి. ఆదరించుకుంటే ఆ ఉన్న కల్మషం అంతా ఏమైపోతుంది? పోతుంది. హల్లెలూయా. ఆ ఉన్న బాధ అంతా పోతుంది. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయును, యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు నీ తరములన్నటను రాజ్యము చేయును. హల్లెలూయా. భక్తిహీనుల మార్గం ఏమైపోతుందంట? నాశన మార్గముగా అయిపోతుందంట. ఎందుకు మీరు భక్తిహీనుల గుంపులో చేరతారు? ఎందుకు మీరు అన్యులతో సహవాసం చేస్తారు? ఎందుకు మీరు యేసు ప్రభువుని రుచి చూడని వారితో మీరు ఎందుకు సాంగత్యం చేస్తున్నారు? ఎందుకు మీరు సహవాసం చేస్తూ ఉన్నారు? జాగ్రత్త. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డారా, సహోదరి సహోదరులారా, ఇక నుంచి అయినా భక్తిహీన మార్గాన్ని విడిచిపెట్టండి. భక్తుల వలె పోలి నడవండి. భక్తులు దేవుని కోసం రాత్రి పగలు ప్రయాసపడతారు, భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రభువుని ప్రేమిస్తారు. ప్రభు మేలు చేసినా చేయకపోయినా భక్తి పరులు వారి భక్తిని ఎన్నటికీ విడిచిపెట్టరు. హల్లెలూయా. కానీ భక్తిహీనులు ఏం చేస్తారు? భక్తిహీనులు భక్తిని ఏం చేస్తారు? వాళ్ళు విడిచిపెడతారు, తొలగిపోతారు, మళ్ళా తిరిగి వెనక్కిపోతారు. వెనక్కిపోయి మళ్ళీ ముందోడు ఎవడైతే ఫ్రెండ్ ఉన్నాడో, పిల్లప్పుడు ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్, మళ్ళీ వాంతో ఫ్రెండ్షిప్ చేస్తారు కదా. కొద్ది కాలమే బాప్తీసం తీసుకుని ఒక 6 నెలలు, సంవత్సరం, అబ్బా ఇంకేం భక్తి చూపిస్తారంటే అంత భక్తి ఉంటుంది. ఎక్కలేని భక్తి అంతా ఉలగబడతా ఉంటుంది. కానీ
5-6 ఏళ్ళ తర్వాత భక్తి అనేది బయటపడుతుంది. ఒక 10 ఏళ్ళకి ఇంకా బయటపడుతుంది, ఇంకొక 15 ఏళ్ళకి ఇంకా బయటపడుతుంది. నేనేం చెప్తానంటే, నువ్వు ఎప్పటికీ పసిపిల్ల వలె ఉండాలి, పసిపిల్లవాడి వలె నువ్వు ఉండాలి. ఏమి లోకమును నువ్వు ఆచరించు, లోకమును దేని నువ్వు ఆచరించద్దు, లోకముల వైపు నువ్వు చూడొద్దు. దేవుడు ఏం చెబితే అది చెయ్యి. దేవుడు ఒకవేళ నీ బాధల్లో ఉన్నావా, ప్రభు నిన్ను లేవనెత్తుతాడంట. నీకు ఆకలిగా ఉందా, శరీరం ఆకలి కానీలే, ఆత్మీయమైన ఆకలి కానీలే, నా దేవుడు నీకేమి ఇస్తాడంట, ఆహారం అని ఇస్తాడంట. ఇంకా ఏమిస్తాడంట ఆయన, బాధలో ఉన్నావేమో న్యాయము తీరుస్తాడంట. ఈరోజు మీరు అందరూ బాధలు ఎవరికైనా మీరు చెబితే ఎవరైనా న్యాయం చెప్పేటోళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఒకవేళ న్యాయం చెప్పినా కానీ న్యాయం ఏ పక్కకు పోతుంది ఈ లోకంలో? ఏ వల్ల అయితే డబ్బు ఎక్కువ ఉంటుందో ఆ వల్లకు పోతుంది న్యాయం అంతా. ఎందుకంటే వాడు మనకు డబ్బులు ఇచ్చారు రా, వాడు మనకు కావాల్సిన వాడు రా, వాడు మన కులం వాడు రా, మన మతం వాడు రా, వాడిని కాకుండా వీడిని పోయిన ఇబ్బందిలే, వీడిని మనం కాపాడుకోవాలా. ఎక్కడుంది న్యాయము? ఎక్కడ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు న్యాయము తీర్చేవాడు దేవుడే. హల్లెలూయా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానమును నా కొరకే దాచి ఉంచినావని. హల్లెలూయా. న్యాయము తీర్చి నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. చెప్పాలందరూ బిగ్గరగా హల్లెలూయా. న్యాయము తీర్చే దేవుని పక్కన ఉన్నాడా? అయితే ఇంక నీకు భయమే లేదు. ఆప్తులైన వారు ఏమైపోతారంట? ఆప్తులైన వారు ఏం చేస్తారంట? మనకు హాని చేస్తారంట. నాకు మావాడే, మా బంధువే, మావాడే. చూడండి, ఎక్కడ చూసినా కానీ ఆప్తులే మనల్ని హాని చేస్తారు. మనం ఎవరినైతే ఎక్కువ నమ్మి మన బాధ్యతలన్నీ వాళ్ళ చేతిలో పెడతామో వాళ్ళే మనకేం చేస్తారంటే ఎన్నుపోటు పొడుస్తారు, వాళ్ళే మనకు హాని చేస్తారు, వాళ్ళే మనకు ముప్పు తిప్పులు పెడతారు కదా. మిత్రులు మనతో పాటు ఎవరు నిలబడరు. కాబట్టి దేవుడు మాత్రం ఏం చేస్తాడంట? న్యాయము తీర్చేవాడంట. హల్లెలూయా. కాబట్టి న్యాయం తీర్చే దేవుడు మీ పక్షాన ఉన్నాడా? ఆయన సంకల్పములు మీరు జరిగిస్తా ఉన్నారా? ఆయన ఉద్దేశంలో మీరు ఉన్నారా? మరి నీ జీవిత కాలం అంతా యెహోవాను స్తుతించడానికి సిద్ధపడతా ఉన్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో న్యాయము తీరుస్తాడు. నీతిమంతులలో ఆయన నిన్ను నిలబెడతాడు, నీతిగా చేస్తాడు, ఆయన నిన్ను పవిత్రంగా చేస్తాడు, పరిశుద్ధంగా చేస్తాడు. నీకు ఈ లోకంలో ఏ కొదువు రాకుండా దేవుడు నిన్ను కంటికి రెప్పలా ఆయన నిన్ను కాచి కాపాడుకుంటాడు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? ఇంకా ఎవరైనా యేసు ప్రభుని నమ్మలేదేమో, ఇంకా యేసు ప్రభుని ఎవరైనా ఇంకా తన సొంత రక్షకుని అంగీకరించలేదేమో. ఈరోజు నీకున్న వారు ఎవరు శాశ్వతంగా నిలబడలేరు, వాళ్ళు ఎవరైనా సరే. కానీ దేవుడు మాత్రమే నువ్వు కృంగినప్పుడు లేవనెత్తువాడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ బాధలు తీర్చేవాడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. హల్లెలూయా. చివరికి మనం డాక్టర్ దగ్గరికి పోయి, డాక్టర్ గారు నాకు ఆరోగ్యం బాగాలేదండి అని అంటే, డాక్టర్ పరీక్షలన్నీ చేసినాక అంటాడు, అమ్మా నువ్వు కొద్ది రోజులే బతుకుతావమ్మా అని అన్నప్పుడు డాక్టర్ ఏమంటాడు? నా చేతుల్లో ఏం లేదమ్మా, పోయి నీ దేవునికి ప్రార్థన చేసుకో. ఒకవేళ నీ దేవుడు కరుణిస్తే నువ్వు బతకచ్చేమో కదా. అంటే దాని అర్థమైంది, ఈ లోకంలో ఎవరికి అధికారం లేదు, ఎవరు నీకు మేలు చేయరు, ఎవరు నీకు సహాయం చేయరు. దేవుడు మాత్రమే నీకు మేలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. మన పితరులకు ప్రమాణం చేసిన దేవుడు, 1000 తరములకు కృపను విస్తరింపజేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇంకా ఆయన కృపను పొందుకోలేదా? ఇంకా ఆయన కౌగిట్లోకి నువ్వు రాలేదా? అయితే రండి, దేవుని మీద ఆశ పెట్టు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. ధన్యుడు అంట. దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, యాకోబుకు దేవుడైన దేవుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ సహాయకుని ఎవరైతే కోరుకుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ధన్యునిగా చేస్తాడంట. హల్లెలూయా. ఇంకేమమ్మా, ఎవరిని నమ్మాలో తెలుసుకోండి, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోండి, ఎవరిని నమ్మితే మనకి మేలు జరుగుతుందో తెలుసుకోండి, ఎవరిని నమ్మకపోతే మనకు మేలు తెలుసుకోండి. అంతేగాని గుడ్డిగా అందరికీ నమ్మి మనం అంత గుడ్డోలం ఏం కాదులే. కానీ మళ్ళా నేను నా పొరపాటు అది
బీరవాతాలను మనం ఎవరికి పడితే మనకి ఇచ్చమా? మనం చాలా తెలివివంతులంలే కానీ కదా, చాలా తెలివివంతులం. కాబట్టి ఇక నుంచి అయినా ఎవరిని నమ్మాలో తెలుసుకొని ఆ నమ్మకమైన వ్యక్తిలో నీ చెయ్యిని పెట్టుకో. దేవా నా చెయ్యిను పట్టుకో యేసయ్య. నేను ఎందుకు నా చెయ్యిను పట్టుకొని అంటానంటే, మనం పట్టుకునే మనకు యేసయ్య చెయ్యిని మనం అప్పుడప్పుడు వదిలేచామంట. అదే దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు అనుకో, ఆయన మన చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టాడు. అందుకే దేవా నీవు నా చెయ్యిని పట్టుకో, దేవా నాకు న్యాయం తీర్చు, నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు ప్రభు అని అడగండి. అట్టి కృప ప్రభు మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు నిజంగా మంచి మాటలతో నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం ప్రభు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. ఎందరైతే ప్రభా నీ మాటలు అంగీకరించాడు, ఎందరైతే ప్రభా నీ వైపు ప్రభా వారి మనసులు తిప్పుకుంటున్నారో వారికి నీవు న్యాయం తీర్చండి, వారికి నీవు సహాయం చేయండి. ఆపత్తి కాలంలో ఉన్న వారిని ప్రభా, బలహీనలతో ఉన్నవారిని, తండ్రి లేని వారిని, అనాథలను ప్రభా, విధవరాలను నువ్వు ఆదరించండి నాయన ప్రభా. ఎందరైతే కృంగిపోతున్నారో వారిని లేవనెత్తండి నాయన. ఎందరైతే ఆహారము లేక, ఎందరైతే ప్రభా రాత్రింబవళ్ళు కష్టపడినప్పటికీ కూడా ప్రభా శ్రేష్టమైన ఆహారం లేక, ఆత్మీయమైన ఆహారం లేక ఎవరైనా ఉన్నారేమో వారికి ఆహారమును దయచేయి ప్రభా. అనేక మందికి సహాయం చేయి ప్రభా. అనేక మంది లేపునైనా, అనేక మందిని రక్షించుకొనైనా, అనేక మంది ప్రభా నీ వైపు త్రిప్పబడ్డానికి నువ్వు ఆకర్షించుకొనైనా మేము కూడా దాంట్లో కష్టపడడానికి కృప చూపించు తండ్రి ప్రభా. ఎందరైతే మరి నీ బిడ్డలందరినీ కూడా నీవే సరి చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.